ఇప్పుడు మీరు ఏఐతో సాంగ్స్ చేస్తున్నారు కదా! సో, పర్ డే ఎన్ని సాంగ్స్ చేస్తారు? మేడం నేను పర్ డే ఒక 5 సాంగ్స్ చేస్తాను మేడం. ఓకే. సరే మీరు ఏఐ నేర్చుకొని సాంగ్స్ చేస్తున్నారు. మీరు ఎలా కస్టమర్స్‌ని రాబట్టుకుంటారు? ఇప్పుడు నేను కొన్ని కొన్ని గ్రూప్స్‌లో ఉన్నాను మేడం. హుహు. సో, ఆ గ్రూప్స్‌లలో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అది హ్మ్. కూడా మా నిఖిల్ సార్ ద్వారానే నేను నేర్చుకున్నాననమాట హుహు. ఆ టెక్నిక్. సో, సార్ మీరు ఎక్కడున్నా నెట్వర్కింగ్ గ్రూప్‌లో ఉన్నా ఎక్కడున్నా సరే హ్మ్. జాయిన్ అయిపోండి. హ్మ్. మీరు పోస్ట్ చేయండి. అక్కడి నుంచైనా మీకు ఆర్డర్స్ వస్తాయని హ్మ్. డైలీ మధ్యాహ్నం, హ్మ్. ఈవినింగ్, సాయంత్రం అట్లా పోస్ట్ పెడుతుంటే నాకు అట్లా ఆర్డర్స్ వస్తుంటాయి. ఓకే. ఇంకా సరే బయట ఎక్కడన్నా మీరేమన్నా చూస్తే వాళ్ళకి గూడా సాంగ్స్ ఆ! తయారు అంటే చేసిస్తారా? ఇప్పుడు నేను బండి మీద ఎళ్తున్నప్పుడు అనుకోండి, హ్మ్. నాకు ఎనకాల ఆటో ఎనకాల యాడ్స్ కనిపిస్తాయి మేడం. హుహు. సో, నేను ఎమ్మటే ఆగి ఒక ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకొని ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ సాంగ్ రాసేసి ఆ వాట్సాప్ నంబర్ ఉంటది కాబట్టి వాళ్ళకి సెండ్ చేస్తాను. హ్మ్. వాళ్ళు నచ్చితే మనకి డబ్బులిస్తారు. నచ్చకపోతే అది ఫ్రీగే మేడం. సో, ఓకే. దానివల్ల గూడా ఒక 2, 3 బిజినెస్‌లొచ్చినాయి. అంటే హుహు. నేను చాలా వాటికి ఫ్రీగా చేశాను మేడం. అంటే హుహుహు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్‌లో వెళ్ళాలంటే కొన్ని ఫ్రీగా ఇయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్వీట్ షాప్‌కెళ్తాము. వాడు స్వీట్ షాపోడు ఏమంటాడు, ఈ స్వీట్ కావాలంటే మనకు టేస్ట్ టేస్ట్ చూపిస్తాడు. చూపిస్తాడు. ఆ హ్మ్. టేస్ట్ చూపించినప్పుడు మన టేస్ట్ బాగుంటే ఒక కేజీయో, 2 కేజీలో ఇంటికి పట్టుకొని వెళ్ళిపోతాం. హ్మ్. అలా విధంగా నేను కూడా ఫ్రీగా ఇయ్యడం.